ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ముస్లిం మైనార్టీల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణకు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుల విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ బలోపేతంతో పాటు అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందిన అంబికా లక్ష్మీనారాయణకు రాబో ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ఎంతగానో కృషి చేశామన్నారు. టీడీపీ అధినేత పాదయాత్ర నారా లోకేష్ యుగల పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి సుపరిచితుడుగా గుర్తింపు పొందాడన్నారు. టీడీపీ బలోపేతానికి సమాజ అభివృద్ధికి కృషి చేసిన అంబికా లక్ష్మీనారాయణకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలకు విన్నవించుకున్నారు. కులాల సమీకరణలో వేరే వారికి పార్లమెంట్ స్థానం ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ముస్లిం మైనార్టీల ఐకమత్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ జహూర్, మాజీ సర్పంచ్ మహమ్మద్ రషీద్, నాయకులు సింగిరెడ్డిపల్లి బాబా, అబూబకర్, ఆసిఫ్, అక్బర్, నయాజ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి మా విజ్ఞప్తి ఏమనగా, ప్రజల్లో నిత్యం ఉండే నాయకుడు, ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు మా గౌరవనీయులైన అంబికా లక్ష్మీనారాయణ గారికి హిందూపురం ఎంపీ స్థానం కేటాయించాలని మా మైనార్టీ నాయకుల తరఫున కోరుతున్నాము. అలాగే పార్లమెంట్ పరిధిలో కార్యకర్తగైన సమస్య విని పరిష్కరించే నాయకుడు మా అంబికా లక్ష్మీనారాయణ గారు. అందువల్ల అంబికా అన్నకి గుర్తించి పార్టీ సముచిత స్థానం కల్పించి పార్లమెంట్ ఎంపీ స్థానం కేటాయించాలని కోరుతున్నాము. సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితే కానీ, అమరావతి రాజధాని ఉద్యమంలో అయితే కానీ పార్టీల అతీతంగా, వర్గాల అతీతంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుపోయే నాయకుడు, అఖిలపక్షం ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గారు. అలాగే నారా లోకేష్ గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెకి అంబికా అన్న లక్ష్మీనారాయణ పాల్గొని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లారని నా విజ్ఞప్తి. ఇంకోటి, అంబికా ఫౌండేషన్ ద్వారా హిందూపురంలో ఎన్నో యువతీ యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించిన ఘనతగున అంబికా అన్న గారికే దక్కుతుంది. ఉచిత శిబిరాలు ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి పల్లెలో మెడికల్ క్యాంపులు పెట్టి ఉచిత వైద్య సేవలు చేసిన కూడా అంబికా అన్న ఫౌండేషన్ గారికి దొరుకుతుంది. అందుకే దయచేసి నందమూరి బాలకృష్ణ గారికి మా విజ్ఞప్తి ఏమనగా, అంబికా లక్ష్మీనారాయణ గారు సేవలు గుర్తించి ఎంపీ స్థానం కేటాయించాలని మరీ నందమూరి బాలకృష్ణ గారికి, గౌరవనీయులైన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి. దయచేసి లోకల్లో ఉండే నాయకుల్ని గుర్తించండి, లోకల్లో ఉండే ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండే నాయకుడిని గుర్తించండి. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం అంబికా అన్న గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దయచేసి మా మైనార్టీ నాయకుల కార్యకర్తల తరఫున వేడుకుంటున్నామయ్యా, మీకు చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు దయచేసి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఎంపీ స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.